అందరికీ నమస్కారం. ఈరోజు వృషభరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అధికారులతో మీ సంబంధాలు ఈరోజు సానుకూలంగా ఉంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యంగా మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులలో అధికారుల పూర్తి సహకారం పొందుతారు. అయితే మీ మాట తీరులో కొద్దిగా కటుత్వం కనిపించే అవకాశం ఉంది. అది అధికారులతో అనవసరమైన అభిప్రాయ భేదాలకు దారితీయవచ్చు. వినాయకుడి అనుగ్రహంతో మీ ప్రతిభకు తగిన అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయ సందర్శన, ధ్యానం వంటివి మీ మనసుకు సాంత్వన కలిగిస్తాయి. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించగలుగుతారు. ఈరోజు మీకు ఆనందం, సంతోషం కలగడానికి అనేక అవకాశాలున్నాయి. మీ పనులు అనుకున్న విధంగా సాగడం, ప్రియమైన వారితో గడపడం, చిన్న చిన్న విజయాలు సాధించడం వంటివి మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. ఆఫీసులో మీ పనితీరు ఈరోజు చర్చనీయాంశమవుతుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. సహోద్యోగుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. మీ నాయకత్వ లక్షణాలు మెచ్చుకోబడతాయి. అయితే పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గడువు తేదీలు దగ్గర పడుతున్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి. తోటి ఉద్యోగులతో విభేదాలు రాకుండా చూసుకోండి. మీ సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి ఇది మంచి సమయం. ప్రశాంతమైన వాతావరణంలో పనిచేయడం వల్ల మీ ఉత్పాదకత పెరుగుతుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. జీర్ణ సంబంధిత సమస్యలు, చిన్నపాటి అలసట మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఆహార నియమాలు పాటించడం, సరైన విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా బయటి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉంది. కాబట్టి ఇంటి భోజనానికే ప్రాధాన్యత ఇవ్వండి. యోగా, ధ్యానం వంటివి మీ మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలను కూడా నిర్లక్ష్యం చెయ్యకండి. వెంటనే వైద్యునిని సంప్రదించడం మంచిది. ఆర్థికంగా ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలున్నాయి. ఊహించని ధనం చేతికి రావచ్చు. కానీ అనవసర ఖర్చులు కూడా పెరిగే సూచనలున్నాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించడం మంచిది. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. కొన్ని కార్యక్రమాలు అనుకున్నంత బాగా జరగకపోవచ్చు, లేదా చిన్నపాటి అడ్డంకులు ఎదురుకావచ్చు. సహనంతో వ్యవహరించి ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసుకోండి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. క్రీడలలో పాల్గొనేవారికి ఈరోజు మంచి విజయం లభిస్తుంది. మీరు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ప్రతిభను ప్రదర్శిస్తారు. కొత్త క్రీడలను నేర్చుకోవడానికి లేదా మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది అనుకూలమైన రోజు. మీ సహచరులతో సత్సంబంధాలు మెరుగుపడతాయి. అయితే చిన్నపాటి గాయాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి శారీరక శ్రమ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆటల్లో అలిక ఆవేశం ప్రదర్శించడం వల్ల అనవసరమైన సమస్యలు తలెత్తవచ్చు. క్రీడల్లో స్పోర్ట్స్మాన్షిప్ను ప్రదర్శించడం చాలా ముఖ్యం. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు కొన్ని విషయాలలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక లావాదేవీలలో, కొత్త ఒప్పందాలలో పూర్తి వివరాలను తెలుసుకోకుండా ముందుకు వెళ్లవద్దు. ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని విషయాలలోనూ 1-2 సార్లు ధృవీకరించుకోండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోండి. అపరిచితులను నమ్మవద్దు. చిన్న చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు.
గతంలో మీరు చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటారు. ఈరోజు అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకోండి. మీ నిర్ణయాలు, పర్యవసానాలను పరిగణనలోకి తీసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. మీకు ఈరోజు తెలియని ధైర్యం వస్తుంది. మీరు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలను ధైర్యంగా ఎదుర్కొంటారు. మీలోని అంతర్గత శక్తిని మీరు గుర్తించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. మీపై మీకు, మీ వారిపై మీకు నమ్మకం ఈరోజు మరింత పెరుగుతుంది. ఈ నమ్మకమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మీ వ్యాపారంలో కొత్త ప్రణాళికలు వేయడం, వాటిని అమలు చేయడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకోగలరు. ప్రేమ సంబంధాలలో ఉన్నవారికి ఈరోజు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ బంధం మరింత దృఢపడుతుంది. మీరు ఈరోజు అనేక విషయాల నుంచి ప్రేరణ పొందుతారు. మీ చుట్టూ ఉన్న విజయవంతమైన వ్యక్తులను చూసి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుంటారు. ఈ ప్రేరణ మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది. ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన సమావేశాలలో పాల్గొంటారు. వృత్తిపరమైన సమావేశాలు లేదా సామాజిక సమావేశాలు కావచ్చు. మీరు వాటిలో చురుకుగా పాల్గొంటారు. మీ సూచనలు, అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. వాటి నుండి మీకు కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాలలో కొన్ని సమస్యలు లేదా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా అభిప్రాయ భేదాలు చర్చలను దెబ్బతీయవచ్చు. ఓపికగా వినడం, మీ అభిప్రాయాన్ని సున్నితంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మంచి ఫలితాలను పొందవచ్చు. ఈ రాశి విద్యార్థులకు ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి పురోగతి కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుండి అనుకూలమైన సలహాలు లభిస్తాయి మరియు మీ కృషికి తగిన ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని చిన్నపాటి ఆటంకాలు, ఏకాగ్రత లోపించడం వల్ల మీరు అనుకున్నంత వేగంగా ముందుకు సాగలేరు. ఇది కాస్త నిరాశను కలిగించవచ్చు. మీ స్నేహితులతో కలిసి చదువుకోవడం వల్ల మంచి లాభాలు కలుగుతాయి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మరింత మెరుగుపడతాయి. ఇతరులతో సులభంగా కలసిపోతారు. మీ మాటలతో వారిని ఆకట్టుకుంటారు. మీకున్న చతురతతో ఎన్నో పనులు సులభంగా సాధించుకోగలరు. కొన్ని సంభాషణల్లో మీరు కొంచెం నిలకడగా ఉండాల్సి ఉంటుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు. వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంది. మీ సాంస్కృతిక విలువలను మీరు గౌరవిస్తారు. వాటిని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తారు. సమాజంలో మీ గౌరవం ఈరోజు మరింత పెరుగుతుంది. మీ మంచి పనులు, మాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మీ దాతృత్వంతో, సేవా కార్యక్రమాలతో మంచి పేరు సంపాదించుకుంటారు. మీ సృజనాత్మకత ఈరోజు అద్భుతంగా ప్రకాశిస్తుంది. మీరు చేపట్టే పనుల్లో మీ సృజనాత్మకతను ప్రదర్శిస్తారు. కళలు, సాహిత్య రంగాల్లో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్నేహితుల నుంచి మీకు మంచి సహాయం అందుతుంది. పాత స్నేహితులతో అనుబంధాలు పునరుద్ధరించబడతాయి. మీ కష్టసుఖాలలో తోడుగా నిలబడే స్నేహితులు మీకు అండగా ఉంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి కుంకుమ పువ్వు రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.